ఎప్పటికీ మరవలేదు. నేను తెలుగువాడని, నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి వరకు తెలుగు వారిని మదరాసీగా పిలుస్తూ ఉంటే, కాదు, తెలుగువారు ఒకరున్నారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నా. దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని, తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఉండాలని పోరాడిన వ్యక్తి, ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల్ని మరవలేమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలవాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బురుగుల రామకృష్ణరావు పదవికి త్యాగం చేసి తెలుగు జాతి ఐకమత్యం కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం మరవలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ దివాల్ ఇటుపక్క ఒక టైప్ ఆఫ్ సాయిల్ వేస్తాం. ఇది ఒక 3-4 మీటర్స్ హైట్ వస్తుంది. దాని తర్వాత ఇటువంటి సాయిల్ రిపీట్ అయిపోద్ది. ఈ టైప్ ఇక్కడ పక్కన శాండ్, పక్కన మెటల్, పక్కన రాక్. సో ఇలాగా లేయర్ బై లేయర్ అంతా వేసుకుంటాం. సో ఇది మనం హైట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ కొండకి ఆ కొండకి ఆనుకునేటప్పుడు మాత్రం కాంక్రీట్ సెక్టర్ పెడతాం. మంత్లీ 1.5 lakh వస్తుంది సార్. 1.5 lakh వస్తుంది. ఇయర్లీ నాకు 18 lakhs అలా, 20 lakhs. ఎంతమంది పని చేస్తారు అంటే పర్మిషన్ ఉంటేనే కదమ్మా. ఒకవేళ కానీ శాండిల్వుడ్ దగ్గరనే మీకు కూడా కొంత ఇచ్చి అక్కడనే తయారు చేయించి అమ్మితే ఎట్లుంటది? బాగుంటది సార్. అలా ఇవ్వాలనేసే సార్. మా చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమలు కావాలంటే డెవలప్ చేసిందే మీరే సార్. మేము సంఘాల్లో చేరుకు మునుపు ఒకరి దగ్గర 10,000 శాలరీకి పనిచేస్తాను. ఏం చేయాలి చూస్తాను నేను మాట్లాడతాను. ఓకే, గుడ్, థ్యాంక్ యూ, గుడ్. చూస్తున్నా అన్ని. ఏంటో ఎక్కడి నుంచి మీరు? సార్ మా చిత్తూరు జిల్లా సార్, పొంగనూరు తాలూకా పెద్ద పంజాని మండలం సార్. సార్ ఇది పుట్టిన మా తాతల కాలం నుంచి ఇది నేచురల్ ఆయుర్వేదిక్ సార్. అది వేర్లు సార్. ఈ వేర్లు కూడా దీన్ని ఏం చేస్తారు వాళ్ళు? దీన్ని తీసుకొని సార్ మేము వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో పుట్టడం మనందరికి అదృష్టం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకుంటాయి. అందుకే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఉంటే ఇంకా అపజయం అనే మాటే లేదని మీరు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి శక్తివంతమైన రాష్ట్రంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సంక్రాంతి లాంటి పండుగలను కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొస్తుంది గ్రామాలకు వెళ్ళడం, మనం పుట్టిన ప్లేస్కి వెళ్ళడం, అక్కడ మన అందరితో కలవడం ఒక సాంప్రదాయంగా చేసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని మనం జరుపుకోవాలి. లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు నీలి రంగుతో, రాజముద్రతో, QR కోడ్తో, ఆధునిక భద్రతా ఫీచర్లతో అందించడం ఒక అద్భుతం. ఒక యజ్ఞముల రైతు భూమి మీ హక్కు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యులు ఆంధ్రప్రదేశ్ భాగ్య విధాత, అశేష జన హృదయ నేత,
కన్యాకుమారి నుండి ఉత్తరాన కాశ్మీర్ వరకు, పశ్చిమాన మౌంట్ అబూ పర్వత శ్రేణుల నుండి ప్రాగ్ దిశలోని కామాఖ్య మందిరం వరకు అనేక నృత్య కళారూపాలు ఆయా సంస్కృతులకు ప్రతిరూపాలుగా భారతీయతను ప్రతిబింబిస్తున్నాయి. ఇలా వివిధ నాట్య కళల సమాహార రూపాన్ని మా సిద్ధార్థ విద్యా సంస్థల చిన్నారులు మీ సమక్షంలో ప్రదర్శిస్తున్నారు. దయచేసి వీక్షించగలరు. నేను మెడికల్ కాలేజ్ మీకు ఇస్తానని నేనే ఆఫర్ ఇచ్చి మెడికల్ కాలేజీ అకాడమీకి ఇచ్చాను. అది మీ యొక్క స్ఫూర్తి, యొక్క కాలేజీ అకాడమీ యొక్క స్ఫూర్తి, ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎవ్రీ 1 కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, 3 కిలోమీటర్ల అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి, 5 కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలి, ఎవ్రీ మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలి, ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలని నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తే ఈరోజు తెలుగు వారిని మీరు చూస్తే ఏ దేశానికి పోయినా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూ, ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. ఇది సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు. 3 రోజులు సంక్రాంతి జరుపుకున్నాం. ఈ ప్రాంతంలో కోడి పందాలు కూడా చాలా జోరుగా జరిగాయి. అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్ళు 30 లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా. హైదరాబాద్ని చూస్తే